శ్రీదేవి లాంటి అందాల తారకు అప్పట్లో ఎలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉండేవారో ఆమె పర్సనల్ మేనేజర్ ఈమంది రామారావు చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అలా ఈ వ్యక్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి అభిమానైన ఓ దుబాయ్ షేక్ గురించి ఇలా చెప్పుకొచ్చారు. అప్పట్లో శ్రీదేవిపై ఎంతో మంది హీరోలు ప్రేమ పెంచుకున్నారు. అంతెందుకు రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి హీరోలు ఆమెను పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. ఇదిలా ఉంటే ఒక అరబ్ షేక్ ఏకంగా శ్రీదేవితో ఒక్కరోజు కలిసే అవకాశం ఇవ్వమని నాకు ₹1000 చెక్ కూడా రాసి పంపించాడు. దాంతో పాటు ఎన్నో ఉత్తరాలు కూడా పంపేవాడు. అయితే ఈ విషయాన్ని నేను ఒక రోజు శ్రీదేవికి చెప్పాను. అప్పుడు ఆమె ఈ మ్యాటర్ నేరుగా తన తల్లికి చెప్పింది. దాంతో ఆమె తల్లి నువ్వు అతన్ని కలవద్దని చెప్పడంతో శ్రీదేవి దుబాయ్ ప్రయాణాన్ని మానుకుంది. ఇలా శ్రీదేవి తన తల్లికి తెలియకుండా ఏ పని చేసేది కాదు అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి తమిళనాడులోని శివకాశి అనే ప్రాంతంలో పుట్టిన ఈ హీరోయిన్ చిన్న వయసులోనే బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించింది. అయితే 1978లో శ్రీదేవినే హీరోయిన్ గా వచ్చిన 16 ఏళ్ల వయసు చిత్రం ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. దాంతో ఈ హీరోయిన్ తెలుగు వెండితెర అగ్ర హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి హేమీల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాదు ఆ తరువాతి తరమైన చిరంజీవి, నాగార్జున వంటి యంగ్ హీరోలతో కూడా శ్రీదేవి ఆడిపాడింది. ఇలా 2 జనరేషన్ స్టార్స్ తో కలిసి నటించిన ఏకైక హీరోయిన్ గా కూడా అప్పట్లో శ్రీదేవి ఓ రికార్డు సృష్టించింది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.